జాగ్రత్త గమనించండి. చాలామంది దేవుని బిడలైన వారు, క్రైస్తవులైన వారు ఏం చేస్తారో తెలుసండి, వారు కలిగి ఉన్న పాపం స్థితిని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి పాపిష్టి క్రియలు బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు ఉంటారు. ఎలాగనంటే, ప్రభువా ఇదిగో నేను భయంకరమైన పాపానికి లోనైపోయానయ్యా, ఇటువంటి పాపిష్టి క్రియలు నాలో ఉన్నాయ్యా, నా హృదయం బాగోలేదయ్యా, నా ఆలోచనలు బాగోలేదయ్యా, నా మాట తీరు బాగోలేదయ్యా, నా నడకలు బాగోలేదయ్యా, నా పరిస్థితులు బాగోలేదయ్యా, కనుక నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. అయితే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పాపాన్ని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరా? మీకు అర్థమవుతుందండి? లోతు రోజు ప్రార్థన చేసిన వాడే, రోజు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా ఈ ప్రాంతం భయంకరమైన పాపం చేత నింపబడింది అని ప్రార్థన చేశాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరూ దుర్మార్గులు ప్రభు అని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు వచ్చి, ఓకే ఈ ప్రాంతము దుర్మార్గులే, ఈ ప్రాంతంలో ఉన్నవారు పాపులే, ఈ ప్రాంతము శపించబడిందే, దీని మీద దేవుని ఉగ్రత దిగబడుతుంది కనుక నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఏం చేయాలి? పారిపోవాలి. అవకాశం వచ్చింది కనుక ఆ పాపపు ప్రాంతాన్ని, ఆ మనుషుల్ని, ఆ సహవాసాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? పారిపోవాలి. కానీ ఏం చేస్తున్నాడు తెలుసండి? తడువు చేస్తున్నాడంట, ఆలస్యం చేస్తున్నాడంట, ఆలోచిస్తున్నాడంట. చాలామంది ఈరోజు దేవుని ప్రేమను బిడ్డలారా, కొంతమంది మార్చుకోవడానికి ఇష్టపడతారా? వారి హృదయ విధానం బాగోలేదని సంగతాలకు తెలుసు, అయినా మార్చుకోవడానికి ఇష్టపడతారా?